అమ్మో తాగాలంటే భయం వేసి చచ్చిపోతారేమో అని గాజు సీసాల్లో ఊరబెట్టారు ఒక్కొక్క పౌనుని. ఇవేవో ఉసిరిగాయలు మామిడికాయ ముక్కలు ఊరబెట్టినట్టు. ఇంకో ఈయన తాతగారు ఇంకో పావును బయట తీస్తున్నారు. అమ్మో వద్దు అమ్మో పారిపోతాను నేను. ఎన్ని సంవత్సరాలు నుంచి ఊరబెడుతున్నారు ఇవి? పావులు ఊరబెట్టుకుంటే ఆడబెట్ట భయం. అది లాకర్ లో ఉంది కదా పావుల లాకరు. ఇందులో మొత్తం ఎన్ని పావులు ఉన్నాయంటే పావు కూరకి 4,50,000 ఏంటి తింటారు మీరు? గూగుల్ స్నేక్ హార్ట్ అంటే అమ్మో ఇందులో ఏటుందో. అమ్మో ఎంత పెద్ద ఉందో. వస్తు అంటుంది. చేప వండించుకున్నట్టు ఈ పావులు వండించుకొని తింటారంట. బుసలు కొడుతుంది. కాదు వచ్చిన దగ్గర నుంచి ఏంటి మినపరొట్టు వాసన వస్తుంది అంటున్నారు. పావులు ఈ పింపురు పట్టిన బ్రిడ్జ్ పక్క నుంచి తీసుకెళ్తున్నారు. ఇది ఎప్పుడెప్పుడు ఊడిపోద్ది అన్నట్టు ఉంది. ఇది చాలా గ్యాప్ తర్వాత ధైర్యం చేసి ఎడిట్ చేసి పెడుతున్నాను ఈ వీడియో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. భయపడే వాళ్ళు అసేం పడే వాళ్ళు అయితే చూడొద్దు. ఈ మధ్య మన వీడియోలో నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కదా, సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలు దుర్లుకుంటూ వచ్చేస్తాయి. బ్రిడ్జ్ అంతా స్టీల్ మెటీరియల్ తో తయారు చేసిందంట. ఇంకా నేను చూసిన వెంటనే ఐరన్ బ్రిడ్జ్ అనేసుకున్నాను. పింపురు పట్టించింది మొత్తం. ఎప్పుడో 100 ఏళ్ళ నాటి బ్రిడ్జ్ అంట. ఫ్రెంచ్ వాళ్ళు కట్టారంట అప్పట్లో. రైల్వే ట్రాక్ ఉంది మధ్యలో. ఇల్లు బండి చూడండి అచ్చం నా చిన్నప్పుడు MIT బండిలా ఉంది. మా చిన్నాళ్ళు తెగ డ్రైవ్ చేసేవారు ఆ బళ్ళు. మన వైపు అసలు ఈ చేతక బళ్ళు అవన్నీ కనుమరుగైపోయి ఇక్కడ మాత్రం ఇంకా వాడుతున్నారు జనాలు. అబ్బాయి ఇటుపక్క లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ నది పేరు రెడ్ రివర్ అంట. ఎర్రగా ఉంటుందేమో అనుకున్నాను స్టార్టింగ్ ఈయన చెప్పినప్పుడు. మామూలుగా ఉంది. ఇటుపక్క లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం రివర్ అనమాట. ఇక్కడ వియత్నాం రివర్. దాని మీద నుంచి బ్రిడ్జ్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి మనకి. ఈ రైల్వే పట్టాలకి అటుపక్క ఇటుపక్క రోడ్డు అసలు క్రేజీగా ఉంది. ఈ టైంలో ట్రైన్ వస్తే బాగుంది అసలు. మంచి ఎక్స్పీరియన్స్. ఇగో ఇటుపక్క అంతా ఫుల్గా బొబ్బస్ తోటలు అరటి తోటలు బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ అరటి తోటలే. ఈ బ్రిడ్జ్ మీదకి రావాలంటే ఇలా బండి మీదో లేకపోతే నడుచుకోనో లేకపోతే సైకిల్ మీదో, కార్ల మీద గట్ట ఛాన్స్ లేదు. ఇప్పుడు కానీ ట్రైన్ వస్తే బండి మీద వెళ్ళిన వాళ్ళందరికీ జిగ్గుమంటదేమో. రివర్ మాత్రం గొప్ప అందం కనిపిస్తుంది. అలాగా అక్కడ బోట్ వెళ్ళిపోతుంది. బండి ఇల్లు పక్క ఆపండి, కొంత దూరం వరకు నడుస్తాను ఆ సైడ్ వేలో అంటే వద్దు ఈ ఇరుకు రోడ్లలో అంత సాహసాలు చేయకని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు ఆపకుండా. అల్లదో అదో బ్రిడ్జ్. అది మళ్ళీ మామూలుగా ఉంది. ఇప్పుడు మనం హనాయ్ సిటీలో ఉన్నాము. మన ఇండియాకి ఢిల్లీ క్యాపిటల్ అలాగో ఈ వియత్నాంకి హనాయ్ ఎలాగనమాట క్యాపిటల్. ఈయనకి హెల్మెట్ చిన్నదైపోయింది. ఈయన బుర్రకి వెరైటీగా ఉన్నాయి కానీ హెల్మెట్లు ఏవో కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళినట్టు. ఈ విలేజ్లో మొత్తం అన్ని పెంకుటిల్లులాగా ఉన్నాయి. ఇవన్నీ మనం కరెక్ట్గా లొకేషన్కి వచ్చాము. ఇంకో ఈవిడ ఇందాక నుంచి పిలుస్తున్నారు అనమాట. ముందుగా ఎక్కడికి వెళ్ళిపోతుంటే స్నేక్. ఓహో ఈ లోపలికి అవసరమా? కాపరాలు గట్ట ఉన్నాయంటే స్నేక్ అంటున్నారు. వద్దంటుంటే మరి కొంచెం రేసింగ్ ఇచ్చేస్తున్నారు. ఇగోండి ఈ విలేజ్ పేరు బామావ్ లెమాత్ విలేజ్ అనమాట. సో ఇక్కడ మామూలుగా పాములు ఉంటాయట. కూరండి ఇస్తాను అంటున్నారు ఇవిడ. ఇక్కడ గోడ మీద బొమ్మలు కూడా కాబ్రా నెస్ట్ అట. భయంకరంగా ఉన్నాయి బొమ్మలు. ఏంటి తింటారు మీరు? హాయ్, వి ఆర్ ఫ్రమ్ ఇండియా. ఇండియా. తాతకి నాటకాలు ఇండియన్స్ తెలియనట్టు ఇండియా అంటే ఇండోనేషియా అని అడుగుతున్నారు. గూగుల్ వీళ్ళకి లా పలకదు కాల గూగుల్ అంటున్నారు. ఈ తాత బాధ ఏదో అర్థం అవ్వట్లేదు. ఏదో చెప్దాం అనుకుంటున్నారు. ఇంకా మాట్లాడుకోవడం అంతా. 2 friends ate snake meat and luckily took a photo of the snake. అబ్బో మన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలాంటి సాహసాలు కూడా చేస్తున్నారు అనమాట. బాబాయ్ మాట్లాడమంటున్నారు. We just want to see. Yeah, we want to see and take picture. అనవసరంగా వచ్చి బుక్ అయిపోయినట్టున్నాం. ఇక్కడ అదొక వాసన వస్తుంది, కడుపులో దేవేస్తుంది. ఇక్కడ వియత్నమీస్ లాంగ్వేజ్ వేరు కదా. ఇక్కడ అడుగుతున్నారు అనమాట. మామూలుగా ఇప్పుడే ఒక 2 ఫ్రెండ్స్ వచ్చి పావుని దగ్గరుండి కట్ చేయించుకొని వండించుకొని తిన్నారు. మీరు కూడా తింటారా అనేసి. మేమైతే తినమండి, మాకు ఇది పద్ధతి లేదు, జస్ట్ మేము చూస్తాం అంతే అని చెప్పాను. ఇగో తాతగారు గోన్ సంచిని ఇగో పాములు పట్టే కర్రది. అమ్మో ఏంటిది? స్నేక్ పైన ఇక్కడ తాగడానికే ఏంటిది? అబ్బా లోపల పాముల్ని ఊరబెట్టేసి మరిని స్నేక్ పైన సీసాలతో ఊరబెట్టారు. మా అమ్మగారు వేసుకున్న ఫ్రాక్ భలే ఉంది కదా. మా చిన్నప్పుడు సమ్మర్ వస్తే చాలు మా అమ్మగారు తెగ కుట్టించేవారు అలాంటి ఫ్రాక్లు. చచ్చిపోయిన పావులా చూడండి. చచ్చిపోయిన పావుల్ని చిన్న చిన్న గ్లాసులు అనమాట. ఒక ఔన్స్ అనుకుంటాను. ఇది ఔన్సేనా?
మీకే తెలియాలి. షార్ట్ అన్న. షార్టా? ఓహో, ఇగోండి చిన్న చిన్న షార్ట్స్ రెడీగా తెచ్చిపెట్టారు. ఓహో, ఇగో తాతగారు తీస్తున్నారు, ఇందులో పెంచుతున్నట్టున్నారు పాముల్ని. బాబోయ్ ఎన్ని ఉన్నాయో, అమ్మో ఎగురుతాయేటి, అమ్మో 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 భయం వేస్తుంది చూస్తుంటుంటే. ఏకంగా డిబ్బీల్లాగా ఎన్ని ఉన్నాయి చూడండి, కోళ్ళు పెంచినట్టు పెంచుతున్నారు. తాతకి అస్సలు భయం లేదు కరుస్తుందని. లోపల ఇంకెన్ని ఉన్నాయో, అమ్మో భయం నాకు. మీరు వెళ్తారా? ఇగో ఇంకా బోల్డ్ పాములు ఉన్నాయి లోపల, కర్రతో కెలుగుతున్నారు అన్నిటిని. ఈ డోర్లకి లోకలు కూడానా, ఇందులో ఏటుందో. ఫుల్ పాములే పాములు, అసలు ఎన్ని ఉన్నాయి చూడండి, పడగలు ఎత్తుతున్నాయి. తాతగారు అసలు భయం లేకుండా తీస్తున్నారు. అన్నీ కాబ్రాసే. కాబ్రాసే అన్నిని. కాటేసిందంటే అంతే, కాకకే వేపుడైపోద్ది అలాగా. ఇగో వీటన్నిటిని వండడానికి తీస్తున్నారు అనమాట. పుట్టలో ఉండాల్సినవి పెట్టెల్లో ఉన్నాయి, మూత పెట్టేస్తున్నారు మళ్ళీ. ఇగో మొత్తం ఇవన్నీ జాడీలు. ఇగో 2 పాములు తీశారు, బాగుంది చెగ్గా. పాములు వేయడానికి డిజైన్ చేసినట్టున్నారు. ఈ స్టాండ్ నెట్ పెట్టి క్లిప్పులు తగిలించారు పైకి ఎగరకుండానా. ఏటంటారేటి ఇప్పుడు వెయిట్ చేస్తారటి. ఇవిడేటి ఇంకా బోల్డ్ సీసాలు తెచ్చిపెట్టినట్టున్నారు. ఇటు ఒక్కొక్క రకమా? ఇంకోండి ఒక్కొక్క రకం పాములు. ఇంకో ఈయన తాతగారు ఇంకో పావును బయట తీస్తున్నారు. అమ్మో వద్దు, అమ్మో పారిపోతాను నేను, అమ్మో నాన్న చచ్చిపోతాం కాటేస్తే. వద్దంటే మరీ నీ మా వైపు తోసేస్తున్నారు. వచ్చేస్తుంది బాబోయ్, ఎలా బుస కొడుతుందంటే పారిపోవడానికి చూస్తుంది. అమ్మో సుస్ అంటుంది. కర్రకి హెల్మెట్ తగిలిస్తున్నారు ఎందుకో. మామూలు తాత కాదు, అమ్మ తాతగా అమ్మమ్మ ఎలాగా ఆడిస్తున్నారు. ఆ హెల్మెట్ మీదకి ఎగురుతుంది. అటెళ్తే ఇటు దాన్ని అసలు నిల్చొని నీళ్ళు తాగనివ్వడం లేదు. ఈజ్ ఇట్ వెనమస్? ఇంగ్లీష్ కమ్యూనికేషన్ తెలుగులో. అమ్మో హెల్మెట్తో ఆడిస్తున్నారు, ఇంకేడు దొరకలేనట్టు. బుసలు కొడుతుంది. అసలు ఎంత కోపం మీద ఉందంటే ఆ టైర్లోకి తూరిపోతుంది, బండి టైర్లోకి. ఈ తాతతోని దాడుమూతలు ఆడుతుంది పాము. వెరీ స్ట్రేంజ్. బాబు ఇటు నాన్న ముద్దు పెట్టండి కోబ్రాకి. మీకాసి చూస్తుంది అలాగా. హాస్యం వచ్చిగలదు అలా పరిగెత్తుకొని పారిపోదు. నేనైతే విజయనగరం పారిపోతుంది దెబ్బకి. అబ్బా అసలు ఎంత అందంగా ఉందో చూడడానికి బుజ్జి తల్లి. ఆ హెల్మెట్ ఎటు తిప్పితే అటే తిరుగుతుంది అసలు అలాగా అటు ఇటును. అసలు ఆ దృష్టి చూడండి, చూసి వేసేయడానికే. మా అమ్మగారి వీడియో చూడాలంటే పాముకి ఎందుకు అంత దగ్గరికి వెళ్ళి నించోడం అంత అవసరమా అంటారు. అయినా ఇదేమైనా పెళ్లి చూపులా ఎదురెదురుగా కూర్చోడానికి. మనకంత సీన్ లేదు. మా అమ్మగారికి ఇచ్చాను కెమెరా ఫోటో తీయమని. ఇదిగో నేను ఈ వెనకాతలా టచ్ ఆడుతున్నాను, నించోలా కూర్చోలా అని. అది ఈ పాముతో కబడ్డీ ఆడుతున్నాను వెనక నుండి. ఇది వెనకగా తిరగాలి, మా ఆయన భుజం ఎక్కిపోతాను. ఇప్పుడు ఆ పావును పట్టుకొని వస్తున్నారు నా మెల్ల వేయడానికట. ఈ మామగారు రమ్మంటున్నారు దగ్గరికి. నన్ను మీరు వెళ్ళండి పిలుస్తున్నారు కదా. వెళ్ళండి పిలుస్తున్నారు కదా, వెళ్ళొచ్చు కదా. అందరికీ ప్రాణాల మీద ఆశే. లేకపోతే ఫస్ట్ నన్ను తోస్తారు వెళ్ళి ఫోటో దిగమని పిలుస్తున్నారు. ఫోటో అట్ట. టోపీ బాగుంది, బాగా వేగిన రవ్వ దోశలాగా. నో 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 ఇవి ధైర్యం చూడండి, దగ్గరికి వెళ్ళి మరి ఫోటో తీస్తున్నారు దానికి. ఆవిడ ఎటు తిరిగితే అటే తిరుగుతుంది. ఇది ఏమో మరి ఆ ఎటు తిరిగితే అటే తిరుగుతుంది కదా. మామూలు కళ్ళు కనపడవు అంటారు కానీ కనపడతాయి. పాములు చెవులు కూడా వినపడతాయేమో. ఈ తాత మాత్రం ఊరికే ఉండలేకపోతున్నారు. అటు ఇటును ఫోటోలు దిగుతుంది అని కూడా స్టైల్గా దిగనివ్వట్లేదు. అటు ఇటు ఆ టోపీ ఉప్పుకొని ఆ తాతగారు హెల్మెట్తో ఆడిస్తుంటే ఇక్కడ మామగారు ఏమో ఫోటోలు వీడియోలు తీస్తున్నారు దానికి. ఓహో, మీకు నచ్చిన కోబ్రాని కూరంతాము తింటారేటని అడుగుతున్నారు. మాకేం వద్దని చెప్పేస్తున్నాము. బుసలు కొడుతుంది. ఇంకో మళ్ళీ ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టిమని చెప్పామన్నమాట. వాటిని అసలు చాలా బలహీనంగా ఉన్నాయి. అలా దగ్గరికి రమ్మంటున్నారు. ఇంకా రకరకాలు ఉన్నాయంట, చూపిస్తారట. ఇది బాగా ఇప్పటివరకు ఆడి అలసిపోయింది కదా, దీన్ని లోల్ పెట్టి ఇంకోటి తీస్తానంటున్నారు. అమ్మో అగో వీళ్ళు తినడమే అదే వచ్చింది అనుకోండి, ఇంకంతే సంగతులు. నాన్న మీరు జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయండి. జారిపోతుంది పాము, లోపలికి వెళ్ళడానికి నచ్చట్లేదు. వర్మగారు బాగా నచ్చినట్టున్నారు. అసలే దాని పేరే నాగేంద్ర. ఇంకో ఇప్పుడు ఇంకోటి ఉంది లోపల, ఏదో ములక్కాళ్ళు తెంపినట్టే పాములు పట్టుకోవడం. అది సింపుల్గా తీసేసేస్తున్నారు అలాగా. మూత పెట్టేస్తున్నారు. మొత్తం ఈ బీరువా నిండా పావులే. అదిగో లోపల ఉందని కొంచెం కోపం ఎక్కువట. అమ్మో ఇందులో ఏటుందో, అమ్మో ఎంత పెద్ద ఉందో, వస్తు అంటుంది. అమ్మో ఫుల్ కోపం మీద ఉంది. ఎగురుతుంది అమ్మో దగ్గరికి రమ్మంటున్నారు. అదేమో బుసలు కొట్టేస్తుంది. బయటికి ఎగిరితే అమ్మో చూస్తుంది. అగో ఓకే, కెన్ యూ టేక్ అవుట్? అతను కూడా భయపడుతున్నారు ఆ పావును తీయడానికి.
ఓహో, హెల్మెట్ మీద ఏదో వేసింది తెల్లగా. ఇగో తెల్లగా ఏవో విషం ఊతుంది. ఆహా, చాలా కోపం మీద ఉంది ఎవరి మీద కానీ. ఈ మనకెందుకు డోరేసేమన్నాము. తాతగారు చేతి మీద తులిపోయినట్టుంది విషయం. ఇంకో చేతి మీద కూడా పడింది. ఏది ఇది? ఓహో, దద్దుర్లు వచ్చాయి చేతికి. విషం ఊసిందనమాట. ఇగోండి హెల్మెట్ మీద. ఇగోండి ఇగోండి చుక్కలు. చెరుకు గ్లాసు తాగమంటున్నారు సరదాగానా. ఇగో ఈ ఐస్ క్యూబ్స్ కూడా తెచ్చారు అందులోకి వేయడానికి గల. అసలు ఏటో వీళ్ళు వెరైటీ నాకేం అర్థం అవ్వట్లేదు. ఈవిడ మాత్రం గంటకో మాస్క్ మారుస్తున్నారు స్టైల్గా. ఈయనప్పుడే సీసాల మీద పడ్డారు. దేంతో చేశారో అవసరమా? ఈ గాజు సీసాలు చూస్తేనే భయం వేస్తుంది. ఈయన బాగానే పట్టుకున్నారు ధైర్యంగా. లోపల పాము ఊరుతుంది. ఎన్ని సంవత్సరాలు అయిందో ఇందులోకి వెళ్ళింది. ఇది యాక్చువల్లీ రైస్ ఫేస్ చూపించండి. అందులో సరిగ్గా కనిపించట్లే కానీ ఇందులో మాత్రం బాగా కనిపిస్తుంది పగడెత్తి. అసలు అంత పాము లోపలికి ఎలా దూరిందో. ఇవి రెండు పాము. కొంచెం పెద్ద సీసాలో పెట్టారు. ఈయన బాగానే పట్టేసుకుంటున్నారు ఒక్కొక్క బాటిల్. నాకైతే చేతులు వణికేస్తున్నాయి పట్టుకోవడానికి. ఏంటివి? స్నేక్ హార్ట్ వైన్ అంటే స్నేక్ హార్ట్ అంటే బా, నాకు ఇవన్నీ చూస్తుండే కడుపులో తిప్పి కొడుతుంది. ఇగో ఏవో చిన్న కప్పులు తెచ్చారు తాతగారు. అందులో ఏటో వేస్తున్నారనమాట. విషమా ఏటిది? అదేటో బాబోయ్. వాట్ ఈస్ దిస్? టీయా? పావు టీయా? చూడండి ఎలాగుందో కలర్. లోటస్ టీయా? ఇది లోటస్ టీ అంట. తాగమని ఇస్తున్నారు. టీ తాగకపోతే ఈ స్నేక్ వైన్ టేస్ట్ చేయమంటున్నారు. చాలా బాగుంటుందట. నా ఒక్కదానికి కాదు ఈ ఆఫరు. నేనే తింగరదానిలా కనిపిస్తున్నట్టున్నాను తాతకి. ఇది పాము ఊరబెట్టిన జ్యూస్ అనమాట. మనం ఉసిరిగాయలు ఊరబెట్టినవి, మామిడికాయలు ఊరబెట్టిన జ్యూసులు తాగుతాం కదా మన వైపు. సో అలాగా ఇది పాములు ఊరబెట్టినవి. ఇవన్నీ బాటిల్లో ఊరబెట్టారు పాముల్ని. ఒక్కొక్క దాంట్లో సింగిల్ పామును. ఇగోండి ఇందులో అయితే 2 పాములు ఊరబెట్టారు ఏకంగా. ఈ స్నేక్ బతికుండగానే ఈ జార్లో వేసేసి అందులో బీర్ వేసేస్తారంట. రైస్ వైన్ ఏదో అంటున్నారు. కానీ చాలా మంచిదంట ఇది తాగితే. చాలా ఇంకా చాలా తాగలేదు. ఇంకా చచ్చిపోతాను కానీ నేను తాగలేను. ఇవి ఏకంగా సీల్ చేస్తున్నాయి. ఈ పెద్ద జార్లో ఉన్న వైన్ టేస్ట్ చేయమంటున్నారు ఈయన. అసలు ఎంత దారుణం అంటే బతికుండగానే అసలు ఇందులో వేసేయడం చాలా దారుణం. లిటిల్ బిట్. చాలు ఈ మాత్రం చాలు. అమ్మో, తాగాలంటే భయం వేసి చచ్చిపోతారేమో అని. ఆవిడ ఏదో ట్రాన్స్లేట్ చేసి చెప్దాం అనుకుంటున్నారు మనకి. Would you like some Indian curry chicken? No. Snake how much? ఇల్లు పాములు కూడా అమ్ముతున్నారు. ఒక స్నేక్ మరి ఎంత చెప్తారో ఏంటో. మామూలుగా పాము కూర వండిస్తే ఎంత తీసుకుంటారని అడుగుతున్నాం అనమాట. ఇగో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నారు. లెట్స్ ఈట్ సలాడ్ టుగెదర్ మెనీ డెలిషియస్ డిషెస్ అంట. హౌ మచ్ No, snake డిష్. అబ్బో, మెన్యూ కార్డు కూడానా? చూసుకోమని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఇగోండి ఇది స్నేక్ ఫుడ్ మెన్యూ అంట. ఎంత బాగా ఉంది చూడండి. చక్కగా పాము వేసి మొత్తం దాంతో కూరలు రకరకాల రెసిపీస్ అనమాట, డిషెస్. ఫ్రైడ్ స్నేక్ మీట్ విత్ ఆనియన్ లెమన్ గ్రాస్ అంట. వీటి ప్రైజెస్ ఎట్లే ఇగోండి 450 వియండి. ఏంటి ఇది 4,50,000? పాము కూరకి 4,50,000 అట. మా అమ్మ సైలెంట్ గా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడితే ఏటా అనుకున్నాను. బయట నుంచి చిన్న ఇల్లులా కనిపించింది కానీ పెద్ద రెస్టారెంట్ లోపల. 4 people అయితే $15. సరదాగా ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, నలుగురు కలిసి తిందాం అంటున్నారు తాత. 1200 పడుతుంది. మామూలుగా ఉత్తి ఫొటోస్ తీసుకొని డ్రింక్ తాగడానికి 1,20,000 డాంగ్స్ అంట. వియత్నాం డాంగ్స్. ఏడ్ చేద్దాం 4,50,000 అంట. తింటా పెట్టిన నేను తిన్నా మరి ఇంకెందుకైతే. బట్ ఇది ఎప్పటి నుంచో చేస్తున్నా. ఇదేమి సంథింగ్ అడుగు. మనకేదో స్పెషల్ మెన్యూ కూడా ఉందంట. ఇండియన్ రెసిపీస్. మన ఇండియన్ ఫుడ్ కూడా వండుతాం. కొన్ని పావులు తినకపోతే చికెన్ ఏమైనా తింటారో వండిసిస్తాం అంటున్నారు. ఇప్పుడేమో వద్దనేస్తున్నాం. అసలు పావులు వండింది చికెన్ తింటే అది అనుమానం ఉండిపోద్ది. పావు చికెన్ మిక్స్డ్ కర్రీ అయిపోద్ది. మెయిన్ ఏంటంటే ఒకటే పెనంలో వండేస్తారని భయం నాకు. ఇక్కడ నేను ఈవిడతో మాట్లాడుతుంటే ఒక పక్క తాతగారు ట్రాన్స్లేషన్ చేసేస్తున్నారు అనమాట. అసలు ఈవిడ ఏ కబుర్లు ఆడేస్తుందని చెప్పి. ఇది ఎన్ని మంత్స్ నిల్వ చేశారు మనం. ఇది ఒక్కొక్కటి క్లీన్గా చూద్దాం. హౌ లాంగ్ యూ కీప్ ద స్నేక్ ఇన్ దిస్ వాటర్? వాటర్ కాదు అది
రైస్ బీర్ అంటారు. రైస్ బీరా? ఇది రైస్ బీర్, రైస్ బీరే ఇది. ఇందులో డబుల్ స్నేక్ బొనాంజా ఇది. ఒక సంవత్సరం. అదే మంత్స్ నుంచి ఇయర్స్ ఎలాగైనా ఉంచుతారు. అది ఎన్ని అదే మన మామూలుగా వైన్ విస్కీ అమ్ముతుంటారు కదా, 12 years ఓల్డ్ అలాగా. ఇది ఒక 2 years ఓల్డ్, 3 years ఓల్డ్. బట్ ఇది తింటే మంచి పవర్ అని అంటారు. చూడాలి. ఇంకో పొయ్యి కూడా ఇక్కడ ఉంది రెడీగానా. పొయ్యి, చిన్న గ్యాస్ సిలిండర్, ఇంకా వంట పాత్రలు, ఇంకా మనం ఇలాగ ఎంచేసి ఇవ్వడమే చాలు, వండి స్వాట్ చేస్తారనమాట. పెద్ద పెద్ద ఆకులు పెనాలు కూడా ఉన్నాయి. యు బీన్ ఇన్ వియత్నాం టుడే ఓన్లీ. ఈ రోజు ఎప్పటి నుంచి ఉంటున్నారు అని అడుగుతున్నారు. చెప్పు, మీ దీని గురించి చెప్తాను, అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటారు అని చెప్పు. పాపం మీకు ఇదే ఆధారం లాగా ఉంటుంది. పెద్దిల్లే కట్టారు, మరి ఎప్పుడుదో కట్టారు కానీ అప్పుడు బాగా పాపులర్ అయినట్టుంది. Is there a direct flight from Hanoi to India? How many hours does it take? పాపము ఈ తాతగారాలకి ఇదే ఆధారంలా ఉందన్నమాట. సో మన సబ్స్క్రైబర్స్కి అంటే ఇలా చాలా మంది ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారనుకోండి, అంటే తినక్కర్లేదు, జస్ట్ చూసినా సరే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. సో వీళ్ళకి ఇదే ఆధారంలా ఉంది. యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్స్ అందరితో చెప్తాను అంటున్నాను అనమాట. యూట్యూబ్ తాతగారు మన యూట్యూబ్ ఛానల్ని ఏం అడుగుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో చూపిద్దాము. బ్యాంకాక్ పిల్ల అని సెర్చ్ చేస్తే ఈ వీడియో వచ్చిందేటి. తాతయ్యకి అర్థమవుదేమో అనుకున్నాను, కానీ ఈ మధ్య ఆటో డబ్బు అయిపోతున్నాయి కదా వీడియోస్ అన్నీ. బ్యాంకాక్ వచ్చారంట 2-3 సార్లు చెప్తున్నారు. ఇది ఇక్కడ మెట్లు ఉన్నాయి, స్పెషల్గా వంటగదికి ఇలా మెట్లు కట్టారు. ఫిష్ క్లీనింగ్ లాగా స్నేక్ క్లీనింగ్ అంతా అగో ఆ మూల చేస్తారట. ఈ స్కూటర్ల పక్కన నిలబడాలన్నా భయం వేస్తుంది, ఏ పాము ఏ టైర్లో ఉందని. వీడియోలు తర్వాత చూసుకుందరులేండి అంటే ఇప్పుడే చూసేస్తున్నారు ఈయన. తాత యూ హ్యావ్ మెనీ ఇన్ హోమ్. ఎక్కడ వినిపించుకోవట్లేదు, వీడియోలో నేను వెళ్ళిపోయిన తర్వాత చూసుకోండి అంటే. యూ హ్యావ్ ది స్నేక్స్ ఇన్ సైడ్. తాత ఎంతకీ ఏ వీడియో చూసేస్తున్నారు? అబ్బో వీడియోని లైక్ చేసి గంట కూడా కొట్టారు. వాళ్ళ ఆవిడ చూపిస్తారట మన ఛానల్. లోపలికి వెళ్ళారు ఫోన్ పట్టుకొని. How many you have? You have many inside? అసలే మాకు ఇలాగా ఓల్డ్ పీపుల్ని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారంటే వచ్చి నుంచి ఏదో ఒకటి వండి పెడతాం అంటున్నారు. మేము ఈ స్నేక్స్ని గట్ట తినము, దేవుళ్ళ పూజిస్తామని చెప్తున్నాము. ఈయన మాటలు కూడా చాలా అమాయకంగా ఉన్నాయి. తినకపోయినా డబ్బులు అయితే ఇచ్చేద్దాం సరదాగా. చిన్నవే ఉన్నాయి అలాగే. ఓహో, అన్ని చిన్న చిన్న సీసాలు ఉన్నాయి అనమాట, లీటర్ బాటిల్లో ఉన్నాయి. ఫ్రెష్ ఉంది. పావులను పెంచడం వేయడం అదే పని కావాలి. ఇది ఫ్లేవర్స్ కాదు ఇవన్నీ. ఎందుకు తింటారు, శుభ్రం తింటారు. ఓహో ఇంకోటి ఊరబెట్టిన ఈ బీరే కాదనమాట, ఇవి తింటారట. బాగా ఊరిపోయిన తర్వాత మెత్తగా ఉంటాయి కదా, తింటారట. టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. తాతగారు ప్లేస్ ఖాళీ చేస్తారు, ఈ ప్లేస్ దగ్గర కూర్చుందాము. మామూలుగా మన వైపు కోళ్ళు ఇంకా గొర్రెలు పెంచుకుంటాం కదా, అలాగే పాములు పెంచుకుంటున్నారు అనమాట. సరదాగా పెంచుకుంటున్నారట. చక్కగా ఊరిన తర్వాత మంచి టేస్ట్లో ఉంటాయంట. చక్కగా ఇవి ఈ వైన్ అయిపోయింది అనుకోండి, వైన్ అయిపోయిన తర్వాత చక్కగా తినేస్తారట ఈ పావుల్ని. వర్మ గారు పావుల్ని ఎలా పట్టాలని కదా తాతగారిని అడుగుతున్నారు. ఈ హ్యాకింగ్ చేశారు. ఈయన ఎక్స్ప్రెషన్ చూడండి, ఆయన ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నారు. ఇంకొక 4 రోజులు కానీ ఉంటే వియత్నాం మాటలు వచ్చేస్తే ఈయనకి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, నలుగురం కలిసి కూర్చొని తిందాం అంటున్నారు. ఆయనకేమో ఇక్కడ నుంచి ఎంతమే పారిపోదాం అనిపిస్తుంది. ఈయన పేరు అసలే నాగేంద్ర, ఇంకా అసలే నాగపోవాలన్నమాట. ఎందుకు అసలు చాలా తప్పు కదా మనలోని, మనం పూజిస్తాం నాగపోవాలని. మేమైతే ఎట్టి పరిస్థితులు అసలు తినము, అసలు వాటికి సంబంధించినవి ఏవి తాగమని చెప్పేస్తున్నాము. కొన్నిసార్లు మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా తింటున్నారంట ఇక్కడ వండించుకొని పావుల్ని. మన ఇండియనే ఎవరో ఇక్కడ వియత్నాంలో పనిచేస్తున్నాయనట, వీళ్ళకి స్పెషల్ కస్టమర్ అంట. ఎప్పటికప్పుడు వచ్చి చేప వండించుకున్నట్టు ఈ పావులు వండించుకొని తింటారంట. ఇగోండి మొత్తం ఆ షెడ్లోని ఎన్ని షెడ్గా దేన్ని ఏమంటారు నాన్న, లాకర్లో ఉంది కదా పావుల లాకరు. ఇందులో మొత్తం ఎన్ని పావులు ఉన్నాయంటే 30 పావులు ఉన్నాయట. 30 పావులు పెంచుతున్నారట. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఇటు? తాతగారు వాళ్ళ ఇల్లు మాత్రం అదిరిపోయింది అనమాట. డ్యూప్లెక్స్ హౌస్, చక్కగా ఇల్లు ఇక్కడే, రెస్టారెంట్ ఈ కిందన అనమాట, ఈ పక్కన. ఇది వంటగదిలో ఉంది. పైకి వెళ్ళాలంటే ఇగో ఈ మెట్లెక్కి వెళ్ళాలి ఇలాగా. ఎటు నుంచి ఎటు వెళ్దామన్న భయం అనమాట. మన వైపు కోళ్ళని గొర్రెలను వదిలేట్టు ఇక్కడ పాములు గట్ట వదిలేరంటే ఇంక కాటేసేస్తాయి.
అందుకే అడుగులో అడుగేసుకొని జాగ్రత్త నడుస్తున్నాము. తాతగారు 7-8 తరాల నుంచి ఇదే పని చేస్తున్నారంటే, ఇతనైతే 50 సంవత్సరాల నుంచి ఈ పనే చేస్తున్నారంట. పావులు పెంచడం, వైన్ తయారు చేయడం, అందులో పెట్టడం, అమ్మడం. ఈ ఒక్కొక్క బాటిల్ 2000 ఉంటుంది నాకు తెలిసి. 2000 అడగండి ఎంతో? 2000 రూపాయలా? ఇల్లు ఈయన చూడండి, పాములు మిరపరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అదేంటి తినడం మానేస్తారు. కాదు, వచ్చిన దగ్గర నుంచి ఏంటి మినపరొట్టు వాసన వస్తుంది, మినపరొట్టు వాసన వస్తుంది అంటున్నారు. పావులు మామూలుగా మినపరొట్టు వాసన వస్తాయట, వచ్చిన నుంచి అంటున్నారు అనమాట. మినపట్టు కాలుస్తున్నారేటని. ఇక్కడ అంతా పావులు ఫ్రై. ఇది బాటిల్ ఒక్కొక్కటి 1500 ఎంత పడుతుందట. మామూలుగా మన ఇండియన్ కరెన్సీలో 1500 రూపాయలు ఇలాగ ఈ బాటిల్ కొనుక్కోవాలంటే. ఇక్కడ డబ్బులు ఏంటంటే 5 లక్షల డాంగ్స్. ఇంకో ఇల్లు పక్కన వంటగది పక్కన ఏవో ఉన్నాయి, చిన్న షెడ్ లాగా. ఇంకో చిన్న షెడ్ లాగా ఉందన్నమాట. మరి అందులో ఏంటుంటాయో తెలియదు మనకి. స్టోరేజా? ఓహో, అండర్ గ్రౌండ్ స్టోరేజ్లో ఉంది. ఇదంతా వంటగది. పెట్లు పెంచుతున్నారు పాములకు గాల. ఏ పాములకి ఏటేసి పెంచుతారట? చికెనా? ఇంకా కప్పలు గట్ట తింటాయి కదా అవి ఇష్టంగా. మామూలుగా వైల్డ్ లైఫ్లో అయితే అలాగే, అంటే అడవిలో పెరిగి వాటంతా అయితే కప్పలు ఎలకలు తింటాయి. బట్ ఇక్కడైతే చికెనే. ఓహో, చికెన్ పెట్టి పెంచుతున్నారా? కాస్ట్లీ పాములు అయితే. ప్రోటీన్, హై ప్రోటీన్. అది ఇవి తాగినా సరే ఏదో మంచి బలం ఏదో వస్తుంది అంటున్నారు కదా. ఈ ఊరబెట్టిన బీర్ ఏదైనా తాగి ఫోటో తీసుకుంటే 1,20,000 డాంగ్స్. కాకపోతే మేము తాగలేదు, సరిగ్గా ఫోటో తీసుకోమన్నారు. కాకపోతే భయం వేసింది అనమాట, ఫోటో కూడా వద్దనేసాము. కాకపోతే వీళ్ళు దీని మీద ఆధారపడుతున్నారు కాబట్టి 2 లక్షల డాంగ్స్ ఇచ్చేస్తున్నాను అనమాట తాతయ్య గారికి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. పావు రాజా, స్నేక్ రాజా, వెనకాల స్నేక్స్. లాస్ట్ టైం ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే అత్వేక్ వచ్చిందనమాట. అప్పటి నుంచి సెంటిమెంట్లో ఉండిపోయింది. వీడియో ముట్టాలంటే భయం వేస్తుంది నాకు, కానీ సాహసం చేశాను కాబట్టి ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని ఎడిట్ చేసి పెట్టాను. ఇదేంటి బ్రిడ్జ్ వెరైటీగా ఉంది, ఉదయం మనం చూసిన బ్రిడ్జ్లా లేదు. ఇగో ఈ నది మీద నుంచి వెళ్తున్నాము. మనం మార్నింగ్ వచ్చినప్పుడు అల్లా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిట్టున్నాము. పడవ చూడండి ఎంత ఫ్లాట్గా ఉందో. ఈ బ్రిడ్జ్లు చూస్తుంటే భయం వేస్తుంది, ఊతలైనట్టున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ సెంటర్లో రైల్వే ట్రాక్ బదులు రోడ్డు ఉంది, చక్కగా బస్సులు తిరిగేస్తున్నాయి అటు ఇటును. 2 వే మళ్ళీని. పాపం వెళ్ళింది, టోపీ ఏదో ఎగిరిపోయినట్టు ఉంది, పాపం పరిగెత్తుకొని వెళ్తున్నారు. నేను హెల్మెట్, గ్లాసెస్ పెట్టుకొని చిన్న కార్టూన్ బొమ్మలో ఉన్నాను. అసలు ఏమైనా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు కార్లో కన్నా ఇలా బండి మీద తిరిగితే మజా ఉంటుంది, మామూలు ఉండదు. కొన్నిసార్లు అయితే ప్రపంచం అంతా బండి మీద చుట్టుముట్టాలనిపిస్తుంది. అంతా దేవుడు దయ అంతే. ఈ సైడ్ అంతా ఎక్కువ రేకులతోనే కనిపిస్తున్న ఇల్లులు, కానీ ప్రతి వాటికి ఏసీలు ఉన్నాయి ఖచ్చితంగా. అసలు ఇక్కడ అనుకున్న దానికన్నా ఎండలు మామూలుగా లేవు, మండిపోతున్నాయి.